తెలంగాణలో పెద్ద పండుగలంటే బతుకమ్మ, బోనాలు, దసరా, దివిల, సంక్రాంతి. ఈ కాకుండా అందరి లెక్కనే వినాయకుని పండుగ, దుర్గమ్మ పండుగ, రాములవారి తల్వాలు, హోలీ వేసుకుంటారు. ఇక జాతరలకైతే లెక్కే లేదు. జిల్లా జిల్లాకు తీర్ల దేవతలకు జాతరలు చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల ఊర్లు, మండలాల పబ్లిక్ పోయి మొక్కులు పెడతారు. ఈ జాతరలు పతేడి చేస్తారు. కానీ మేడారం అట్లా కాదు. 2 ఏళ్లకు ఒకపారి వనదేవతలను కొలుసుకునే పండుగ. గా పండుగకు యాళ్ళైంది. మరి ఆడ ఏం నడుస్తుందో అరుసుకోవాలి కదా. చలో మేడారం. జాతరకు ఇంకో నెల రోజులు ఉండంగానే మేడారం తోవ పడుతున్నారు భక్తులంతా. అమ్మలకు ముందస్తు మొక్కులు పెట్టుడు జోరుగా నడుస్తుంది. జాతరప్పుడు పోతే గద్దెల కాడ గింత సందు లేకుంటుంటది. ఇప్పుడైతేనే వనదేవతలను తుర్తిగా గొలుచుకోవచ్చని జాతరకు బయలుతున్నారన్నట్టు. నిరుడు కంటే ఈ తాపకు భక్తులు పెరిగే ఛాన్స్ ఉంది. 1.5 కోటి మంది అమ్మలను దర్శించుకుంటుండొచ్చురు. భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లుండాలని సర్కార్ సుతార్ రువ్వడిగా చేపిస్తుంది పనులు. ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా సాగే జాతరకు ఎక్కడెక్కడికెళ్ళో వస్తారాయే భక్తులు. ఎవ్వలకు ఏ తక్లీఫ్ కాకుండా చూడాలని మంత్రులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తున్నారు. జాతరను 10 జోన్లు చేసి ఎక్కడికక్కడ సౌలతులు చేస్తున్నారు. ఇప్పటికే 75 కోట్లు విడుదల చేస్తే పనులు రువ్వడిగా అవుతున్నాయి. జంపన్న వాగుల భక్తులు తానాలు చేస్తానికి నల్లాలు ఫిట్టింగ్ చేసుడు, మహిళలు బట్టలు మార్చుకుంటానికి సౌలతులు, టాయిలెట్లు, మంచినీళ్ళ సౌలతులు చేస్తుర్రు. రోడ్లు రిపేర్లు చేసుడు షానొద్దుల కాంచెలి నడుస్తుంది. ఇక జాతరల పెద్ద తిప్పలంటే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములే. ఈ తాపకట్ల కాకుండా నోడల్ ఆఫీసర్లను పెడతారట. లోకల్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడం ఆఫీసర్లతోని మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు వివరాలన్నీ తెలుసుకుంటున్నారు, సలహాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అవుతున్న మొదటి జాతర కాబట్టి ఎక్కడ ఏ తక్లీఫ్ రాకుండా గొప్పగా చేయాలని బగ్గనే తనలాడుతున్నారు. కానీ సర్కారు ఎన్ని సౌలతులు చేసినా ఆఖరికి భక్తులకు తిప్పలు తప్పుతలేవు. మరి చిన్నగొస్తారా, చుట్టూ 5 రాష్ట్రాల పబ్లిక్ వస్తారాయే. మళ్ళా ఈ తాపకు ఆర్టీసీల అమ్మలక్కలకు ఫ్రీ అనే వరకు ఇంకింత మంది పెరిగే కోపున్నది. జాతర ఎంత సంబరంగా అవుతుందో అప్పుడు చెప్పుకుందాం గానీ ఇప్పటికెళ్లే మేడారం తోవ పడుతున్నారు కాబట్టి ఎప్పటి ముచ్చట అప్పుడు చెప్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండుర్రిగా.